ఇది సీజన్ 8 కాదబ్బా, సీజన్ సజెషన్లో సీజన్ అని పెట్టాలి పేరు. ఎంతమంది వస్తారు, ఎంతమంది ఇస్తారు సజెషన్లు పాడుగాను. ఇప్పుడు శ్రీముఖి వచ్చింది 3 గంటలు 4 గంటల నుంచి సజెషన్ మీద సజెషన్లు ఇస్తుంది. వాళ్ళు అడుగుడు సరే, మేము చెప్పుడు సరే చెప్తూనే ఉంది కంటిన్యూస్గా. పేషెంట్ నెంబర్ 1, పేషెంట్ నెంబర్ 2, పేషెంట్ నెంబర్ 3 అని చెప్పి. మరి బిగ్ బాస్ అంటే ఒకప్పుడు 15 వారాలంటే 15 వారాలల్లో అసలు ఒక మనిషి కనబడక, ఎవరన్నా ఒక మనిషి 10-15 వారాల తర్వాత కనబడితే ఒక మైమరపు, ఒక పులకరింపు, ఒక పలకరింపు, ఒక జలధరింపు వచ్చేది వాళ్ళకందరికీ. ఒక ఫీలింగ్, ఎమోషన్. ఒక ఫోన్ కాల్ వచ్చి ఇంట్లో వాళ్ళు మాట్లాడుతుంటే ఒక ఎగ్జైట్మెంట్ వచ్చేది. ఆ ఫోన్ కాల్ కోసం మనం కూడా నరాలు కట్టేనట్టు ఎదురు చూసేది. టీవీలో ఒక చిన్న వీడియో క్లిప్ వస్తే వాళ్ళకు ఇట్లా ఆనందంతో తబ్బి ఉబ్బి కింద మీద అయిపోయేది. ఏంది ఇది 5 వారాలకి గంతమంది లోపలికి వచ్చాయి 8 మంది. వాళ్ళంతా సజెషన్లు ఇచ్చి పాడేసాయి. అందరు వచ్చి చెప్పిరా పాఠం చెప్పినట్టుగా బయట ఏం జరుగుతుందంతా మొత్తం చెప్పాయి. అయిపోయిందా ఒడిచిందా లెక్క. మళ్ళీ 5 వారాలు కాగానే ఫ్యామిలీ వీక్ వచ్చాయి. ఫ్యామిలీ వీక్లో ఓలేనుకోవాలి మంది వచ్చాయి. అంతమంది వచ్చి మళ్ళీ చెప్పిపోయారా 10 మంది చెప్పిపోయారా ఒడిచిందా ముచ్చట. 10 మంది వచ్చి చెప్పిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళకి ఇన్పుట్స్, మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చిన వాళ్ళు, మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్, మళ్ళీ సెలబ్రిటీలు అంతా చెప్పిర్రా. బయట ఏం జరుగుతుందో అంతా కుల్ల లోపల వాళ్ళకి చెప్పిర్రా. అసలు వాళ్ళకి బయట ఉన్నట్టుందా లోపల ఉన్నట్టుందా. విశ్వసేన మొన్న లోపలికి పోయిందా, అంతకుముందు చాలా మంది చుట్టాలు లెక్క అంటే సెలబ్రిటీ లోపలికి పోయారా. ఇన్ని జరిగినాయి కదా. మంగ్లీ పోయిందా, ఇంత అయిందా, అది ఒడిచిందా. వీళ్ళకి ఏందో ఇంకా ఏదో తెలియనట్టు తాపత్రయమో నచ్చి ఎక్స్ కంటెస్టెంట్లు ఇంతమంది వచ్చారు. 8 మంది వచ్చి మొత్తం సాటభారతం అంతా చెప్పిపోయారు. అవునా కదా. A to Z మొత్తం చెప్పారు. అసలు బయట ఏం జరుగుతుందో కుల్లం చెప్పిన తర్వాత వీళ్ళు ఆటేంది ఆడేది, వీళ్ళు ఆడ చెప్పిన దాన్ని బట్టి మార్చుకుంటూ వచ్చి ఏముంది ఇక్కడ దిక్కుమల్లి ఆట. ఇక్కడ జడ్జి చేయడానికి లేదు. వాళ్ళకే అంత తెలుసు, ఇక వాళ్ళే జడ్జి చేసుకోగలుగుతారు. తొక్క ఒక విన్నర్ కంటెస్టెంట్ లేడు, అంత దిక్కుమాలిన కంటెస్టెంట్లు. నిజం చెప్తాను అయ్యో, ఈ సీజన్లో విన్నర్ అనే కంటెస్టెంటే లేడు. గుడ్డిలో మేలు ఎత్తుక్కోవడమే. సారీ, తేజాన్ని సెలెక్ట్ చేసి ఇంతకుముందు రోహిణి, అవినాష్, తేజాన్ని సెలెక్ట్ చేస్తే నిఖిల్ నోరేట్ పోయింది. నేను పృథ్వీ అనుకుంటున్నా లేదా గౌతమ్ అనుకుంటున్నా. అతను ఒపీనియన్ చెప్పొచ్చు కదా కంటెండర్లో. ఇవాళ పొద్దుగల చెప్పలే. మళ్ళీ మీదికి వెళ్ళి ఇటు వచ్చి పృథ్వీ దగ్గర నేను అన్నారు అంటే, అరే ఏమైంది నా పేరు ఎందుకు చెప్పలేదు నువ్వు అని అంటే, నన్ను అడగలేదురా అంటాడు. అడిగేదేంది నువ్వు చెప్పాలి అంటే కాదురా ఇప్పుడు వాళ్ళిద్దరు చెప్పిండ్రు అట్లా చెప్పారు. అరే నేను చెప్పిన అంటాడు. మళ్ళీ తర్వాత వాళ్ళు అడగలేదు నన్ను అంటాడు. మళ్ళీ పైకి వెళ్ళి నేను చెప్పిరా నీ పేరు గౌతమ్ పేరు చెప్పిండ్రు అంటాడు. అంత నల్లి ముచ్చట్లు. అంత సేఫ్ ప్లే కదా అది, అబద్ధం కదా. విన్నర్ ఏడికెళ్ళి విన్నర్, ఎందుకు విన్నర్, ఏడికెళ్ళి డప్పు కొడతారు, ఏడికెళ్ళి చప్పట్లు కొడతారు. ఏమి ఇప్పుడు ఒక గౌతమ్ కృష్ణ తేజ పంచాయతీ అబ్బా దిక్కుమాలిన పంచాయతీ. దిక్కుమాలిన పంచాయతీ. తేజ అసలు ఎక్కడ స్కోప్ అంటే ఎందుకంటే వెళ్ళిపోతాడేమో అన్న టెన్షన్ పట్టుకుని ఏదేదో మాట్లాడతాడు. గౌతమ్ నిన్నే ఎందుకు సెలెక్ట్ చేయాలబ్బా. ఒక మాట గౌతము తేజానే ఎందుకు తీసుకోవాలి కంటెండర్గా. తేజాని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి ఆపోనెంట్గా. ఆయన ఇష్టం కదా నీకోసం వచ్చింది ఆడడానికి. ఈ పంచాయతీ పెట్టి అది పెద్దగా చేసి ఇంత పొడుగు ఇంత శాటభారతం చేసి ఏడ్చి గొగ్గోలు పెట్టి మొత్తం ఆగమాగం చేసి వాడి గురించి తెలుసు. వాడి మొత్తం బయట పెడతా, జాతకం అంతా బయట పెడతా. నాకు వాడికి మొత్తం వాడు ఏందో తెలుసు అంటాడు. ఈయననే బొడ్డు కోసి పేరు పెట్టి గౌతమ్ కృష్ణ ఇగో నువ్వు మొత్తం తెలుసు అని చెప్పి ముడేసి పెట్టినట్టే మొత్తం తెలుసు నాకు అంటాడు జీవితం అంతా. ఆసామి ఫీల్ అయ్యిండు. ఇక నేను నీకు ఎన్ని చేయలేదురా అన్న సెన్స్లో మొత్తం ఏదో ఫస్ట్ నుంచి తేజ కోసం నిలబడ్డ ప్రతి విషయం చెప్పాడు. చెప్తే నువ్వు గవర్ని ఎట్లా తెస్తావు, మా అమ్మని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తావు ఇందులో అని చెప్పి వెళ్ళిపెట్టే. ఇంతసేపు మళ్ళా ఆ పంచాయతీ అంతా కూడా ఎంతసేపు జరిగింది, మొత్తం లైవ్ అంతా అదే జరిగింది. గౌతమ్ కృష్ణ ఏడ్చే దీనికి ఎందుకు ఎడతాడు అని చెప్పి బయట జనాలు కామెంట్. ఎందుకు ఎడతాడు, నాగార్జున గారు గంట పొడుగు తిడితేనే ఏడవలేదంటే, గంట పొడుగు తిడితే ఏడిచింది కదా. రాత్రి కూర్చుండి అమ్మ నీ ఒళ్ళు తలకాయ పెట్టుకుని అనుకోవాలందమ్మా, నాకు ఏం చేయాలో తెలితేమో ఒంటరి అయిపోయినట్టుందమ్మా అని ఏడ్చింది కదా. ఎందుకు ఏడవలేదు, ఏడ్చిండు. సరే ఈ ఆసామితోటి ఈయన బాత్రూంలో పోయి కూర్చుండి కెమెరాల ఫోన్ చూసుకుంటా ఇవన్నీ చేస్తా అంటే నువ్వు కెమెరాకి బాధ చెప్తున్నట్టు కాదు, నువ్వు కావాలని చెప్తున్నట్టుగా ఉంటుంది. ఈయనకి ఎవరైనా చెప్పురా సజెషన్లు శ్రీముఖి చెప్పాలి సజెషన్ చెప్పరు. ఈ సజెషన్లు చెప్పరు. వచ్చిన వాళ్ళకి ఇవి చెప్పాలి, కెమెరాలు చూసుకుంటే మాట్లాడకయ్యా అని చెప్పి. అప్పటికే మొన్న నాగార్జున సరే చెప్పే కెమెరాలు చూసుకుంటే మాట్లాడుతున్నామని. మళ్ళీ పోయి ఆడ బాత్రూంలో సోలో పర్ఫార్మెన్స్ ఎందుకు వచ్చిన దిక్కుమాలిన పర్ఫార్మెన్స్ చెప్తారు కదా. ఈ సీజన్కి విన్నర్ కంటెస్టెంటే లేడు. ఆ తేజ వెళ్ళిపోతాను టెన్షన్ పట్టినట్టు పిస్స వరతాడు. మొత్తం బండారం బయట పెడతా, భాగవతం బయట పెడతా. ఏం బయట పెడతావు అంటే మళ్ళీ గవ్వే చెప్తాడు.
వాడు ఎందుకు సెలెక్ట్ చేసుకుంటే తెలుసా, అక్కడ ప్రేరణ దగ్గర చెడు కావద్దని చెప్పి ప్రేరణకి ఆడికి గొడవైంది కాబట్టి ఇప్పుడు నన్ను సెలెక్ట్ చేస్తే గ్రూపిజం అంటారు కాబట్టి వాడు సోలో అని నిరూపించుకోవడం అవు మరి ఆయనకు నచ్చినట్టు ఆడుకుంటాడు. నీకోసం వచ్చింది ఆడడానికి. ఆ గౌతమే కెమెరాల ముందు పోయి నాకు వాడు అంత క్లోజ్ ఫ్రెండ్ ఏం కాదు, మేము జస్ట్ 10-15 సార్లు కలిసినాం కావచ్చు, యూట్యూబ్లో వీడియోలు చేసినాము, అంతకుమించి ఇంకేం లేదు మా క్లోజ్ ఫ్రెండ్షిప్. ఈవెన్ ఒక రోజంతా 24 అవర్స్గా కలిసిన రోజు లేదు, మేము ఏదో ప్రొఫెషనల్గా కలిపిన వాడు నాకు అంత క్లోజ్ ఫ్రెండ్. ఏం జరుగుతుందో లోపల ఏవో ఎక్కడికి వెళ్ళి తెచ్చారా ఈ సంత అంతా. ఇంకోటి చెప్తా హైలైట్ది, ఈ ప్రేరణ పంచాయతీ చెప్పాలన్నబ్బా. ప్రేరణ రోహిణి ఈ పంచాయతీ ఏంటి తెలుసా, హైలైట్ పంచాయతీ ఇది, నెక్స్ట్ లెవెల్ పంచాయతీ. 3 పంచాయతీలు చెప్తా. ఒకటి ప్రేరణ రోహిణి దోష పంచాయతీ. 3 గంటలు జరిగింది, 3 నిమిషాలే మాట్లాడుకుందాం, ఎక్కువ మాట్లాడకూడదు, అంతకంటే దారుణం ఉండదు, దానికంటే ఎక్కువసేపు వాళ్ళకి టైం ఇవ్వద్దు, వేస్ట్. దోష పంచాయతీలో 2వ పంచాయతీ ఈ కంటెండర్ సెలక్షన్ పంచాయతీ. నిఖిల్ ఏమో పృథ్వీ దగ్గర పోయి నీ పేరు చెప్పిండ్రా కానీ వాళ్ళు నన్ను అడగలేదురా ఒకటి ఉంటుంది, నల్లి పంచాయతీ 2. ఇంకో 3వ పంచాయతీ ఏంటంటే గౌతమ్ కృష్ణ తేజ పంచాయతీ. ధన ఫటాఫట చెప్పుకుందాం. ఆ తర్వాత శ్రీముఖి వచ్చింది, పేషెంట్ నెంబర్ 1 సజెషన్లు ఏం కావాలి చెప్పు, ఏంది ఆట మంచిగా లేదు, ఓకే గిది కరెక్ట్ చేసుకో, ఓకే రైట్. పేషెంట్ నెంబర్ 2 నీకేం చెప్పా అయిపోయింది, నెక్స్ట్ వాళ్ళు మీరు పేషెంట్ నెంబర్ 3 అని చెప్పి కూర్చున్నట్టు మాట్లాడుతుంది. ఏం సజెషన్, ఎక్కడి సజెషన్, ఎక్కడి దిక్కుమాల సజెషన్. రోజుకి 2 వచ్చి సజెషన్లు ఇచ్చిపోయారు, మళ్ళీ ఇప్పుడు శ్రీముఖి వచ్చి సజెషన్. ఇక ఫినాలే వీక్లో కూడా లాస్ట్ రోజు రేపు ఫినాలే అనే రోజు కూడా వచ్చి ఇంకో నువ్వు గిట్లా ఆడాలి అర్థమైందా, గిట్ట అని చెప్పాలి. ప్రతి ఒక్కరికి సజెషన్లు, ఏం దిక్కుమాల సజెషన్ల సీజన్ ఇది. ఫ్రస్ట్రేషన్ అబ్బా నిజంగా. ఐఎమ్ ఫ్రస్ట్రేటెడ్ అబౌట్ దిస్ సీజన్. గిట్లనే ఉంటే ఇక నేను చెప్తానా, నెక్స్ట్ సీజన్లో బిగ్ బాస్ మామ ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ 16-18 మందిని తీసుకో, 18 మంది లోపల వారే, 14వ వారం దాకా ఫ్యామిలీని విలువకు లోపలికి. ఇంకప్పుడు ఫ్యామిలీ అంటే గుర్తు రావాలి, ఎమోషన్ అనిపించాలి. ప్యాటర్న్ మార్చు, 10వ వారం ఫ్యామిలీ వస్తుంది, 11వ వారం స్టేజ్ మీదకి వీళ్ళు వస్తారు. ఎందుకు అంత ప్యాటర్న్, ఎందుకు అదే రూల్సా రెగ్యులేషన్సా, భారత రాజ్యాంగం ప్రకారంగా ముందుకు పోతున్నావు నువ్వు. దిక్కు మళ్ళీ ఇది ఒక రకం, ఇది ఒకటే మూస పద్ధతి. ఎందుకు ఇంకో రకంగా పెట్టచ్చు కదా, ఇంకో రకంగా పెట్టవచ్చు అంటే సీజన్ 6 అయ్యా. సీజన్ 6లో కూడా ఇంతే, ఫ్యామిలీ వీక్ ఫోర్త్ వీకే ఫ్యామిలీ వీక్, 5th వీక్ ఫ్యామిలీ ఫోన్ కాల్స్ అవన్నీ పెట్టేస్తారు. అంత ఎమోషన్ అంతకన్నా మిస్ అయిపోతారా, టూ మచ్. కాకపోతే సరే అప్పుడు గిట్నే చెడగొట్టిరు, ఇప్పుడు గిట్నే చెడగొడతారు. సజెషన్ ఎందుకు దిక్కుమాలి గిన్నెగా సజెషన్ ఏం చేసుకుంటారు, వాళ్ళు నెత్తికేసి కొట్టుకుంటారు సజెషన్లు. ఒక్కడు వాడిని లెక్క ఉండడు, మొత్తం పూటకో తీరు మారుతారు. వీడికి ఇంతకన్నా సజెషన్లు ఇచ్చినాక ఎందుకు దిక్కుమాల సజెషన్. సరే ఓకే రైట్. పంచాయతీ నెంబర్ 1 దోశ పంచాయతీ పొద్దుగాలైంది. ప్రేరణ వర్సెస్ రోహిణి వర్సెస్ తేజ, ఇవన్నీ జరిగినాయిలే. ప్రోమోలో చూసిన అవినాష్ వర్సెస్ రోహిణి కూడా కవర్ చేసేస్తా ఎపిసోడ్ కంటే ముందే, అండ్ ఓటింగ్ గురించి మెయిన్గా కవర్ చేస్తా. ఫస్ట్ పంచాయతీ రోహిణి వర్సెస్ ప్రేరణ దోశ పంచాయతీలో. ప్రేరణ నిజంగా చెప్తానా, ప్రేరణ వాళ్ళ హస్బెండ్ చెప్పలేదు శ్రీపాదు, ఆయన ఏం చెప్పిపోయాడు, జెంటిల్మెన్ ఆయన మంచి ఆయన ఏం చెప్పిపోయాడు, నువ్వు కిచెన్లోకి పోతే నువ్వు కిచెన్లోకి పోతే మంచిగా ఉండదని చెప్పిండు. చెప్పిండా లేదా, ఆయన మంచి ఆయన ఎందుకు చెప్పిండు, నువ్వు కిచెన్లో పోతే లేని పోని పెట్టుకుంటే అవసరమే లేదు, నువ్వు వంట చేసేది తక్కువ పెంట చేసేది ఎక్కువ అని చెప్పిండా లేదా. తెలిసి అలా పోడు ఎందుకు. మళ్ళీ దోశకి ఆమెకి విడదీయరాని అనుబంధం ఉన్నది. ఎంత పెద్ద అనుబంధం అంటే దోశ వేస్తే రచ్చరచ్చ అయ్యే విష్ణుప్రియతోటి, అవునా. దోశ వేస్తే రచ్చరచ్చ అయిపోయాయి. దోశ వేసిన విధానానికి ఎక్స్ట్రా దోశ అడిగితే టేస్టీ తేజతో లొల్లి పెట్టుకునే. ఆమ్లెట్ దోశ కోసం ఏంటది, ఎగ్ దోశ కోసం అని చెప్పి మన ఆమ్లెట్ దోశ అని మేము చిన్నోళ్ళకి అంటామన్నట్టు అట్లా వచ్చింది. అక్కడ ఎగ్ దోశ కోసం అని చెప్పి నిఖిల్తోటి పంచాయతీ ఎగ్ దోశ. ఎన్ని పంచాయతీలు చూస్తారు. ఇప్పుడు చీజ్ దోశ పంచాయతీ. ఈ దోశ పంచాయతీ ఈమె ఒడవదా రైట్. ఈ దోశ పంచాయతీ అయింది. చీజ్ దోశలు 6 ప్లేన్ దోశలు వేసింది, 4 చీజ్ దోశలు వేసింది. ఆల్రెడీ చీజ్ దోశ తిన్న వాళ్ళకి 2వ రౌండ్ చీజ్ దోశలు వేస్తుంది. అక్కడ రోహిణి వచ్చి మాకు ఒక ప్లేన్ దోశ ఒక చీజ్ దోశ అట్లా చేసుకుంటే బెటర్ కదా, మనిషికి ఒక ప్లేన్ దోశ ఒక చీజ్ దోశ అయితే బెటర్ కదా అంటే, చీజ్ దోశలు తిన్న వాళ్ళు ప్లేన్ దోశలు తిన్నారు అంటారు. ఎందుకు తిన్నారంట, ఒక గోధుమ పిండితో అట్లా పోసుకొని తిన్నారు కదా, ఎందుకు తిన్నారు. చీజ్ దోశ తిన్నాడు, నార్మల్ దోశ ఎందుకు తిన్నాడు అబ్బా, ఒక మాట అడుగుతా, ఎందుకు తిన్నాడు. ప్లేన్ దోశలు తిన్నాడు, ప్లేన్ దోశ తినాలంటే చీజ్ దోశ తిన్నాడు. ఇది ఎక్కడ న్యాయం అధ్యక్ష, టూ మచ్ కదా, దిక్కుమాల పంచాయతీ కదా ఇది. మళ్ళీ ఇదంతా కూడా ఏంటంటే నిన్నటిది బ్యాగేజ్ ఇది. అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ వాళ్ళు తిన్నారు, ఎగ్ ఫ్రైడ్ రైస్ మేము అడిగితే పెట్టలేదు. ఎగ్ ఫ్రైడ్ రైస్ మేము పోయి అడిగితే అవినాష్ నీకు కూడా షేర్ చేస్తా అనలేదా. ఒక మాట చెప్తాను, ఒక మాట నిజం మాట్లాడుకుందాం పోయి అనలేదా.
రోహిణి ఏమన్నది, ఎవరన్నా చేసుకుంటానే చేసుకోరు, మీ ఇష్టం అబ్బా అని చెప్పలేదా? మరి చేయలేదంటూ చెప్పలేదంటూ ఏందబ్బా ఇది? ఇప్పుడు ప్రేరణ మెగా చీఫ్గా ఉన్నప్పుడు, ప్రేరణ నార్మల్గా కిచెన్లో ఉన్నప్పుడు ఎన్నోసార్లు తనకు సొంతంగా అనుకుంటుంది, సపరేట్గా అనుకుంటుంది అని ఆ పంచాయతీ జరగలేదా విష్ణుప్రియతోటే? విష్ణుప్రియ ఈమెకి పెద్ద పెద్ద లుల్లులు కాలే, నామినేషన్లు రాకపోలే? గుర్తుందా మీకు? గుర్తుందా లేదా అంట? ఎందుకు గుర్తుంటుందిలే, మర్చిపోయి ఉంటారు మీరు. నాకెందుకులే ఈ తొక్కలో సీజన్ అని చెప్పి మర్చిపోయింది. అయితే ఆ పంచాయతీ జరిగింది. ఈ ఆశమే కదా సొంతంగా అనుకున్నది. మరి వేరేటోళ్ళు అనుకుంటే మాట మాడుతుంది. మాట ఎందుకు మాడుతుంది అంటే వాళ్ళకి కంటెండర్షిప్ వచ్చింది, మాకు రాలేదు, మాకు పిచ్చిలు ఇస్తారు, కోపం వస్తుంది. కోపంలో ఏం చేయాలో ఫస్ట్రేషన్ ఏదేదో ఇస్తుంది. అది సంగతి అంతే. వీళ్ళకున్న ఫస్ట్రేషన్ అంతా అదే. ఇప్పుడు తేజ కూడా కంటెండర్ కాదలేదని ఫస్ట్రేషన్ అంతా పిస అవుతాండి. ఎందుకంటే ఎలిమినేట్ అవుతారేమో అని భయం, డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది కదా, పుసుకున పోతామేమో ఇవన్నిటి వల్ల అని చెప్పి భయంతో వీళ్ళు ఏదేదో చేసి బయట చేసుకుంటారు అంతే. ఓకే రైట్, ఇది అయిపోయింది దోశ పంచాయతీ. దాని తర్వాత ఆర్గ్యుమెంటు, టేస్ట్ తేజ్ ఇన్వాల్వ్మెంటు, పెరిగి సిరిగి షాట్ అంతాయి, షాప్ అంతాయి, ఊరంతాయి, ఏదేదో అయిపోయింది. అసలు అక్కడ పెద్ద పంచాయతీ కాదు. ఇప్పుడు మొన్న ఎవరో చెప్పిపోయా ఏమేకి సీతాఫలం అనేది పెద్ద మ్యాటర్ కాదు, బయటకు పోయిన తర్వాత తుస్సు మ్యాటర్ అవుతుంది, అనవసరంగా నువ్వు దాని గురించి పెద్దగా చేసుకున్నావు అని ఒక మ్యాటర్ చెప్పారు. గుర్తుందా? ఎవరు చెప్పిపోయా? ఎవరు చెప్పిపోయారబ్బా? వచ్చి మంది వచ్చారు, ఎవరు చెప్పారు? ఎడవి యాదకుండాలి అందరూ వచ్చి చెప్పిపోయేటోళ్ళనే చెప్పే బయటకు పోయిన తర్వాత ఇది పెద్ద ముచ్చట. అఖిల్ చెప్పాడు బయటకు పోయిన తర్వాత ఇది పెద్ద ముచ్చట కాదమ్మా, నువ్వు సీతాఫలం అంటే మళ్ళీ సీతాఫలం గురించి గింతపొడు క్లాస్ పీకింది. నాది పంచాయతీ సీతాఫలం గురించి కాదు, చెప్పిన మాట ఏం లేదండి. చెప్పిన మాట ఏం లేదు, మళ్ళీ సీతాఫలమే కదా, పాలు తాగిండు, పెరుగు తిన్నాడు అని చెప్పి అందరి గురించి పంచాయతీలే. అందరూ ఏం తిన్నా ఈమె పంచాయతీ. సేమ్ అప్పుడు రేవంత్ ఉండేది, ఇప్పుడు ఈమె సరిపోయారు. రైట్, ఓకే. ఈ దిక్కుమాలిన పంచాయతీలో ప్రేరణ తప్పు ఉంది అండ్ రోహిణి తప్పు ఉంది అని చెప్పి కొంతమంది చెప్తారు. చెప్పుకొని ఏం చెప్పలేమబ్బా. అక్కడ ఇదో లేకి పంచాయతీలో జడ్జిమెంట్ చేస్తున్నాను చూడు. రెండోది కంటెండర్షిప్ పంచాయతీ. రోహిణి, అవినాష్, నిఖిల్ ముగ్గురు ఉన్నారా? వీళ్ళు ముగ్గురిని ఇంకొకరిని సెలెక్ట్ చేసుకోరని చెప్పి బిగ్ బాస్ మామ చెప్తే వీళ్ళు సైడ్కి పోయి ముచ్చట పెట్టుకోవట్టే. ఎవరు మాట్లాడతలేరు అని చెప్పి రోహిణి స్టార్ట్ చేసింది. నేనేమో తేజ అనుకుంటున్నాను, ఎందుకంటే ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చినట్టుంటుంది. గౌతమ్కి, పృథ్వీకి రెండు ఆపర్చునిటీస్ వచ్చినాయి కదా, మనడు కూడా ఇంకో ఆపర్చునిటీ వచ్చినట్టుగా ఉంటుంది అని చెప్పి రోహిణి చెప్పింది. దానికి సయ్యారే అన్నాడు నిఖిల్. అక్కడ చెప్పచ్చుగా నోరు తెరిచి నేను పృథ్వీ అనుకుంటున్నా అని అనొచ్చు కదా, అన్నాడు. ఎందుకంటే ఎందుకు వచ్చిన బాధ మనకెందుకు అవన్నీ, అంతే సేఫ్, మనకి ఎందుకు ఇవన్నీ పంచాయతీలు అనుకుంటాడు. అట్లాంటప్పుడు విన్నర్ ఎట్లయితాడబ్బా? ఈ సీజన్లో విన్నర్ లేడబ్బా, నిజం చెప్తాను. విన్నర్ అనేటోడే లేడు ఈ సీజన్కి. ఈ సీజన్లో విన్నర్ ఉన్నాడు అని అనుకున్నారనుకో మీ భ్రమ. ఓ నిఖిలు, ఓ గౌతమ్ అన్నారంటే వేస్ట్ చెప్తున్నా కదా. వాళ్ళ సొంతం పిఆర్టీ వాళ్ళు తప్ప ఇంకోటి చెప్పొద్దు, వేస్ట్. ఎందుకంటే వాళ్ళు కూడా ఎందుకు చెప్పాలంటే పైసలు తీసుకున్నందుకు చెప్పాలి, అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఏందబ్బా ఇక్కడ కరెక్ట్గా విన్నర్ క్వాలిటీస్ ఉన్నోడు ఇప్పటి వరకు దొరకలే, అందుకే వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఏం చెప్తారు. ఇప్పుడు శ్రీముఖి కూడా గదే అన్నది, ఈ సీజన్లో ఎవరు గెలుస్తారో ఇప్పటి వరకు తెలియకుండా ఉందండి, నిజంగా ప్రామిస్. పని చేయరబ్బా, విష్ణుప్రియని గెలిపిరబ్బా, పీడవద్దు. సీజన్కి జస్టిఫికేషన్ వస్తుంది, అమ్మయ్య ఇది ఒక కంప్లీట్ దరిద్రమైన సీజన్ అని చేసినా చెప్తారబ్బా. సీజన్ 6లో చేసినట్టు క్లైమాక్స్లో టీచర్ అవుతారు, పరిచయం అవుతాం మనం. అయితే ఓకే, ఇక్కడ రోహిణి చెప్పింది కదా తేజకి. అండ్ ఇంకోటి, నేను మొన్న కూడా తేజానే సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే అప్పుడు మాత్రం నేను సెలెక్ట్ చేసుకుంది ఈజీగా గెలవడానికని. కానీ ఇప్పుడు ఎట్లాగో మీరు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఉన్నారు, అట్లని కాదు కానీ మామూలుగా అయితే సెలెక్ట్ చేసుకుంటానని చెప్పింది. మొత్తంగా ఓవరాల్ డిస్కషన్ చెప్తున్నాం, 3 జాగాల్లో జరిగింది, రెండు సార్లు జరిగింది, 3 ప్లేసెస్లో జరిగింది. సో అయితే ఇక్కడ ఈ డిస్కషన్లో టోటల్గా అయితే తేజ అని చెప్పి రోహిణి తరపున చెప్పింది. నిఖిల్ ఏమో అతను వీకేనా అని చెప్పి అడిగింది. అంటే కాదు కదా, అట్లా కాదు, నేను ఈక్వల్ ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాను. ఏది ఈక్వల్ ఛాన్స్ అయితే కాదు భయ్. ఈక్వల్ ఛాన్స్ అంటే ఏంటిది భయ్? ఆ టాస్కులలో వాళ్ళు వచ్చి ఆడినప్పుడు ఆట ఆడడానికి స్కోప్ ఇచ్చి కంటెంట్ రావడానికి ఛాన్స్ ఇవ్వడం అనేది ఈక్వల్ ఛాన్స్ అవుతుంది. వాళ్ళు కంటెంట్ రావడానికి పోరాటం చేశారు, నిఖిల్, గౌతమ్, పృథ్వీ, గౌతమ్. కానీ ఇక్కడ తేజకి ఇస్తున్న ఆపర్చునిటీ ఏంది? డైరెక్ట్ కంటెండర్షిప్. ఇది ఈక్వల్ కాదు. అంటే ఇక్కడ మాట్లాడాలి కదా, ఎవరో ఒకరు మాట్లాడాలి కదా, ఇంకోరు. ఇప్పుడు నిఖిల్ మాట్లాడాలి కదా. నిఖిల్ లేదు నేను తేజ అనుకోవట్లేదు అంటే అప్పుడు ఇంకో ఆప్షన్ ఎత్తుకుతారు కదా. ఏమనుకుంటాం మనసులు, ఎందుకు పట్టింది, వాళ్ళు ఇద్దరు ఉన్నారు, ఎట్లయినా మెజారిటీ వాళ్ళకే వస్తారు అనుకున్నాడా? ఏమనుకున్నాడో తెలియదు అబ్బా, మనసులో ఏమనుకుంటాడు ఎవరికి తెలుసు. మనిషి ఏమో ముందుకు ముద్దుగా మాట్లాడతాడు, సాటిపోయి తిట్టుకుంటూ ఉంటాడు. మంచిగా చేస్తాడు కామెడీ, వాడు కామెడీ ఎత్తాడు, దుడు గలీజుగా వాడు ఎందుకు దిక్కుమల్ల పంచాయతీలు విన్నర్. ఓకే రైట్,
ఇప్పుడు అవినాష్ తేజకి అవకాశం ఇద్దాం అనుకుంటున్నా, ఈక్వల్ ఛాన్స్ అన్నట్టు ఆపర్చునిటీ ఇద్దాం అనుకుంటున్నా అని అంటాడు. రోహిణి కూడా ఆపర్చునిటీ అంటే ఓకే ఆపర్చునిటీ, ఎందుకంటే వాడు కూడా బాధపడతాడు కదా, ఆపర్చునిటీ ఇద్దాం అని అన్నాడు. గౌతమ్ కృష్ణ పేరు వచ్చిందా, పృథ్వీ పేరు వచ్చిందా? మళ్ళీ పృథ్వీ అటు పోయినాక అడిగితే నేను అంటే వాళ్ళు నన్ను అడగలేదు అంటాడు. వాళ్ళు అడిగేది ఏముందో నువ్వు చెప్పాలి అని చెప్పి పృథ్వీ అంటాడు. అట్లా కాదు, ఇప్పుడు వాళ్ళు అడిగితే నేను చెప్దాం అనుకున్నా కానీ అడగలేదు, అంటే డిస్కషనే రాలేదంటే నేను మీ పేరు చెప్పినా అంటాడు. ఎక్కడ చెప్పిండు పేరు? ఇక్కడ చెప్పిండు పేరు. ఇదే ఉంటుంది దిక్కుమాల పంచాయతీ. ఆఖరికి వస్తే వాళ్ళే అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పి వాళ్ళే మొత్తుకున్నారు. నబిల్ కూడా స్టాండ్ తీసుకుని అట్లా కాదు మనం చెప్పాలి కదా, అడగాలి కదా అని. పృథ్వీ ఇక్కడ ఒక గట్టి పాయింట్, కొత్తగా అనిపించింది బాబు, ఇంత కనిపించింది. పృథ్వీ అరే నన్నంటే కాదంటారేమో, గౌతమ్ కృష్ణ అనొచ్చు కదా, గౌతమ్ 2 టాస్కులలో సెకండ్ వచ్చింది కదా, నేనన్నా థర్డ్ వచ్చిన, నేను ఒక దానిలో గివప్ ఇచ్చినా అంటారు కావచ్చు, కానీ మనోడు బాగా ఆడింది కదా, తేజ కంటే బాగా ఆడింది కదా, నాకంటే బాగా ఆడింది కదా, మరి అతనికి ఇవ్వచ్చు కదా ఆపర్చునిటీ అన్నాడు. నేను కొంచెం కళ్ళు తిరిగింది నాకు, అరే ఏ పృథ్వీ గౌతమ్కి సపోర్ట్ మాట్లాడుతానే కదా. సో అది జరిగింది. సో అరే నా పేరు చెప్తే గివప్ అని అంటారు కావచ్చు, అంటే ఈ పాయింట్ కూడా పృథ్వీకి ఎక్కించింది ఆసామి నీకిలే. నీ పేరు చెప్తే గివప్ అంటారు రా అని, గివప్ ఇచ్చినావు నువ్వు, ఆ టాస్క్ కంప్లీట్ చేయలేదు అంటారు అని చెప్పి పొద్దుగాల చెప్పిండు. సో అయిపోయింది భయ్, ఇదంతా టోటల్గా అయిపోయింది. నాది కాదు కానీ గౌతమ్ కన్నా చెప్పొచ్చు కదా, గౌతమ్ చెప్తే ఒప్పుకునేటోళ్ళు కదా అని చెప్పి మాట్లాడుతుంది. గౌతమ్ చెప్తే ఒప్పుకునేటోళ్ళు ఏమో నన్ను అడగలేదు వాళ్ళు అంటే, అడగలేదు నువ్వు చెప్పాలి అంతే అని చెప్పి ఇద్దరే చెప్పారు. వాళ్ళు నన్ను వద్దన్న గౌతమ్ని యాక్సెప్ట్ చేసేటోళ్ళు అన్న పాయింట్ నబీలు పృథ్వీ వీళ్ళంతా చెప్తా ఉన్నారు. ఆ తర్వాత ప్రేరణ కూడా అదే టాపిక్ మాట్లాడింది. ఆ తర్వాత సరే ఏదో ఒకట్లే స్ట్రాటజీగా అనుకున్నా కానీ వీక్ కంటెస్టెంట్ తీసుకున్నాం అని అనుకోవచ్చు, కానీ టోటల్గా అయితే కంగ్రాచులేషన్ ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. ఆ తర్వాత మనకి శ్రీముఖి వచ్చిందబ్బా. శ్రీముఖి వచ్చి సజెషన్లు చెప్తాను కదా, అయితే సజెషన్లు చెప్పే ముందు వచ్చినాక అందరితో చిట్ చాట్ చేసింది, మాట్లాడింది. ఆయన విష్ణుప్రియ కూడా ఒక మాట చెప్పింది, విష్ణు నువ్వు గాలిలో దీపం పెట్టి దేవుడా అని అది వితికేశ్వరి చెప్పినట్టే, నువ్వు యూనివర్స్ చూసుకుంటుంది జనాలు ఎంతవరకు ఉంచితే అంతవరకు, అంటే జనాలు ఎంతవరకు ఉంచితే అంతవరకు ఉంచుతా అంటే మరి జనాలకు నువ్వేమి ఇస్తున్నావు రిటర్న్, అది కూడా ఉంటుంది కదా, నువ్వేదైనా ఇస్తే కదా వాళ్ళు ఉంచేది. అరే మేము ఉంచుతా అంటే ఉంటున్నాం అంటే అట్లా ఉంటుంది, వాళ్ళు కూడా నారాజు అయిపోతారు కదా అని చెప్పింది. ఇంకా 2 వారాలు ఎందుకు గట్టిగా ఆడట, ఎప్పుడు ఇంకొక వారమైన ఖర్చు చెప్పినావాక గట్టిగా ఆడమని. రామా ఆమె ఫైనాలే దాకా ఉండేది అట్టే ఉన్నది, ఎట్లా అట్లా చేసి. నాకు కూడా నేను ఒకవేళ నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్నబ్బా, నాకు 4 లక్షలు 5 లక్షలు పేమెంట్ ఇచ్చారు అనుకుందాం, ఊరికే ఒత్తగా చెప్తున్నా, నాకు 4 లక్షలు ఇచ్చారు అనుకుందాం, అందులో 3 లక్షలు పోతే పోయినాయిరా, పిఆర్ టీంకి పెట్టేద్దాం, ఓట్లు వేయించుకుందాం, బచాయిద్దాం, వారం గట్టెక్కితే చాలని చెప్పి 3 లక్షలు ఖర్చు పెట్టినాను. 3 లక్షలు కూడా అవసరం లేదు, 2 లక్షలు లక్ష వారానికి 1 లక్ష ఖర్చు పెట్టినా కానీ చాలు, కానీ 3 లక్షలు ఖర్చు పెడతాం ఖచ్చితంగా డ్యాన్స్ చూరుకుంటాం అన్నప్పుడు వారానికి 3 లక్షల రూపాయలు మనం దానికే ఖర్చు పెట్టినా 1 లక్ష రూపాయలు మిగులుతుంది కదా. సరే 1 లక్ష వారానికి 1 లక్ష పేమెంట్ అంటే 15 వారాలకి 15 లక్షల పేమెంట్, ఫైన్ కదా, గుడ్ అమౌంట్ కదా. ఎట్లుంది స్కీమ్, ఏ వారం ఏ లెక్క కలిసేతో తెలియదు, ఎట్లా ముందరికి పోతుందో తెలియదు. కాబట్టి ఇది బాగా బెనిఫిట్ అయ్యే అంశమే. వ్యాపారం ఇది, బిజినెస్ చేసుకోవచ్చు అనేది ఇట్లా కూడా చేసేటోళ్ళు ఉంటారు హౌస్ లోపల వచ్చిన వాళ్ళు అని చెప్తున్నా. సునో మేరా బాత్. ఓకే, ఆ తర్వాత ఇక్కడ శ్రీముఖి లోపలికి వచ్చినప్పుడు చాలా అంటే అందరికీ బాగా తెలిసిన మనిషి కాబట్టి అందరినీ బాగా పలకరించింది. అట్ ద సేమ్ టైం అవినాష్ కూడా మంచిగానే చెప్పింది. అందరికీ చెప్తుంది అబ్బా, సజెషన్లు అయితే అందరికీ చెప్పింది. నా పిల్లని ఆట బాగుంది, నామినేషన్లు బాగున్నాయి ఎట్లాంటివి చెప్పింది. అండ్ నిఖిల్ బాగా ఆడుతున్నావు అని చెప్పింది. ఆ తర్వాత ఇక్కడ విష్ణుప్రియ వచ్చేసి ఓకే ఈ చెప్తూ ఉంది, మాస్టర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అవినాష్ చాలా బాగుంది. అండ్ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఇంకా మంచిగా అయింది సీజన్, అదంతా చెప్పిన తర్వాత ఒక టాస్క్ ఉంది నాకు, టాస్క్ చేపిస్తా అని చెప్పింది. ఆ టాస్క్ ఏంటంటే 5 లక్షల బ్యాడ్జ్ ఉంది. అవన్నీ చెప్పకుండానే మీరు ఎవరు గెలుస్తారో చెప్పండి అంటే వాళ్ళ కింద మీద అవుతారు. అదేందో సోది లెక్క జరిగింది అబ్బా. ఓ 2 గంటల సేపు డిస్కషన్ జరిగినాయి, 1 గంట సేపు అనుకుంటా కంటిన్యూగా. అది పెద్ద పాయింటే కాదు, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు అంటే నిఖిల్ అని అంటే కాదు, క్లారిటీగా చెప్పండి, నిఖిల్ ఫస్ట్, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు, ఫోర్త్ ఎవరు, ఇది చెప్పండి అని చెప్పి డిస్కషన్స్ ల్యాగ్ అయింది. ఆ ల్యాగ్లో భాగంగా వాళ్ళంతా డిసైడ్ అయింది ఒకటే, నిఖిల్ ఫస్ట్, సెకండ్ అవినాష్, థర్డ్ రోహిణి, ఫోర్త్ టేస్టీ తేజ వచ్చే ఛాన్స్ ఉందంటే 5 లక్షలు, 4 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు బ్యాడ్జీలు పెట్టారు. ఈ బ్యాడ్జీలు పెట్టడానికి ఎవరు అనుకుంటారు మీరు గెలిచింది అన్నప్పుడు డిస్కషన్స్లో భాగంగా విష్ణుప్రియ ఏమంటుంది తెలుసా, నేను నిఖిలే అనుకున్నా, కాకపోతే నైకిలే అనుకున్నా, కాకపోతే ఏంటంటే లేడీ సింగం రోహిణి ఈ మధ్యకాలంలో ఆట చూసి నేను షాక్ అయిపోయా, ఇంకా నేను అసలు ఇప్పుడు ఎవరు గెలుస్తారో చెప్పలేకుండా ఉన్నా అయినా అనగానే శ్రీముఖి అంటది,
నువ్వు జిమ్నాస్టిక్లకు పోయినావు, ఫ్లిప్పులు కొట్టినవు, యోగాలు నేర్చుకున్నావు, ఏదేదో చేసినావు, ఇడికి వస్తే ఏం ఆడతలేవేంది నువ్వు కొంచెం అన్నంటే అదే నాకు అర్థమైతలేదు, వాళ్ళ లోపల ఉన్న ఫైర్ ఏదో నా లోపల లేదు, గేమ్ ఆడాలంటే నిజంగా ఫైర్ ఉండాలి అని అంటున్నారు, కానీ ఆ ఫైర్ ఎలా ఉంటుందో నాకు అర్థం కావడం లేదు, నాకు ఇన్నొచ్చినా నేను ఎందుకు ఓడిపోతున్నానో నాకే తెలీదు. ఆడాలి అనుకుంటే గెలుస్తారు కదా, ఆడాలి అన్న తపన ఉంటే గెలుస్తారు, గెలవాలి అన్న ఆలోచన ఉంటే గెలుస్తారు. మనకు పైసలు ఇస్తారు మనం ఉంటాను టైంపాస్కి అనుకుంటే ఎడ గెలుస్తారు, అవునా కదా, అది సంగతి. ఇట్లాంటివన్నీ ముచ్చట్లు జరిగినాయి అబ్బా. టికెట్ ఫినాలే గంట కొట్టు గుర్తుపట్టు అనే టాస్క్. అయితే ఈ టాస్క్లో 4 పాయింట్లు కొట్టేసిన తర్వాత నిఖిల్ టాప్లో ఉన్నాడు కదా, సెకండ్ హైయెస్ట్లో ఉన్న వాళ్ళకి అవినాష్కి 2, రోహిణికి 1, టేస్టీ తేజకి 1 పాయింట్ ఉంది. అవినాష్ నెక్స్ట్ రౌండ్లోకి గంట కొట్టగానే 3 పాయింట్లు అయినాయి. ఆ నెక్స్ట్ రౌండ్లో 1 పాయింట్ రోహిణికి 1 పాయింట్, తేజకి 1 పాయింట్ ఉంది. ఇక్కడ రోహిణి ఏమంటుంది, నువ్వు తప్పుకోరా, నువ్వు ఎందుకు రానంటే నేను ఆడతా, 1 పాయింట్కి 1 పాయింట్ ఇంపార్టెంట్ కదా. యాక్చువల్లీ 1 పాయింట్ ఇంపార్టెంట్ కాదు, ఇప్పుడు 3 ఉన్నాయి, సెకండ్ ప్లేస్కి వచ్చేసింది కదా. ఆ ఇద్దరిట్లలో ఒకటే క్వశ్చన్ ఉందన్నప్పుడు, సారీ 2 క్వశ్చన్లు ఉన్నాయి అన్నప్పుడు 3 ఒకసారి గంట కొట్టేసిండు అవినాష్, ఓకే. ఆ నెక్స్ట్ క్వశ్చన్కి ఇద్దరికి 1 పాయింట్ ఉన్నప్పుడు అప్పుడు గంట కొట్టాల్సిన అవసరం లేదు అవినాష్కి కదా. ఆ చిన్న పంచాయతీ అయింది, అది పెద్ద పంచాయతీ ఏం కాదు, ఆ తర్వాత మళ్ళీ సర్దు మనుగుతుంది. సో అదొకటి అయింది. శ్రీముఖి వంట చేసింది, తినిపించింది, అంటే అందరికీ వంట చేసి పెట్టింది, మనకి లైవ్లో వస్తుంది ఇప్పుడు. సో ఇది జరిగిందబ్బా. దోశ పంచాయతీలో ప్రేరణది తప్పు ఉందబ్బా. అసలు ఆమె కిచెన్లోకి పోవద్దు ఫస్ట్ థింగ్. రెండోది నిఖిల్ సేఫ్ గేమ్, మళ్ళీ అగైన్ అండ్ అగైన్ ప్రూఫ్, మళ్ళీ ఫ్లిప్పులు, దీనికి తోడు ఫ్లిప్పులు, ఎందుకంటే అక్కడ చెప్పకుండా ఇక్కడికి వచ్చి చెప్పినని చెప్పడం చాలా తప్పు. సో ఇవి జరుగుతున్నాయి. అండ్ గౌతమ్ కృష్ణ టేస్టీ తేజ పంచాయతీలో టేస్టీ తేజ పర్సనల్గా గర్జ్ పెట్టుకున్నాడు అబ్బాయి, ఏం లేదు. టేస్టీ తేజ ఇప్పుడు గౌతమ్ కృష్ణ భాగవతం బయట పెడతా అని తనలాడుతాడు. బయట ఏం పెడతావు అని అంటే, నువ్వు కావాలనే నువ్వు ఎవరు ప్రేరణతోటి లొల్లింది కాబట్టి ఆమెను సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది, టేస్టీ తేజ కానీ తీసేయాలి, టేస్టీ దగ్గరికి అవకాశం ఇవ్వద్దు, ఇట్లాంటివన్నీ అనుకున్నావు. నీ గేమ్ ప్లే నాకు అర్థమైంది, తన గేము తన ఇష్టము, అది కూడా న్యాయంగానే ఇచ్చింది కదా. ఇప్పుడు తేజ కన్నా ప్రేరణ బాగా ఆడింది కదా టాస్క్, ఆడినప్పుడు తనకిస్తే తప్పే ఉంది. తేజ సహనాన్ని కోల్పోయింది అంతే, ఏం లేదు. ఎలిమినేట్ అవుతాడన్న భయం వచ్చి ఏందేందో మాట్లాడుతుంది తప్ప అక్కడ గౌతమ్ కృష్ణది పెద్ద తప్పు లేదు. దాన్ని పాయింట్అవుట్ చేసి ఇంత పెద్దగా చేసినా కూడా అది పెద్ద తప్పు. ఎవరు అంటారు టేస్టీ తేజకు నువ్వు సపోర్ట్ చేయాలి కదా, ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు కాదు, అక్కడ జరిగిన సిచ్యువేషన్ చెప్పాలి కదా. సపోర్ట్ చేయడం అంటే జరిగిన దానిలో రైట్ ఏంది రాంగ్ ఏందో చెప్పాలి. ఇప్పుడు అంతే, నేను చెప్పింది కూడా అదే. ఇప్పుడు చాలామంది నన్ను గౌతమ్ సపోర్టర్ అనుకుంటారు, గౌతమ్ సపోర్టర్ కాదు నేను. అసలు ఈ సీజన్లో అసలు విన్నర్ కంటెస్టెంటే లేడని మొత్తుకుంటున్నాను. గుడ్డిలో మెల్ల టేస్టీ తేజ గేమ్స్ బాగా ఆడిండు, ఎఫర్ట్స్ పెట్టిండు, పోయిన సీజన్ కంటే బాగా ఆడిండు అని చెప్పి చాలాసార్లు చెప్పిన. ప్రేరణ గురించి కూడా అంతే పాజిటివ్గా చెప్పిన. అయితే ఈ తేజ తప్పు చేసినప్పుడు మళ్ళీ నేను పాజిటివ్ ఎట్లా చెప్తా, మూరుకున్నైతే కదా కాదా, అది సంగతి. సో ఓటింగ్ పోల్ సంగతి చూస్తే, ఓటింగ్ పోల్లో నిఖిల్, గౌతమ్ కృష్ణ వీళ్ళిద్దరు సేఫ్ ఉన్నారు, మిగతా వాళ్ళందరూ డేంజర్ జోన్లో ఉన్నారు. మళ్ళీ చెప్తున్నా, మిగతా వాళ్ళందరూ డేంజర్ జోన్లో ఉన్నారు. నబీల్ అయినా ప్రేరణ అయినా డేంజర్ జోన్లోనే ఉంది. డబుల్ ఎలిమినేషన్లో ఎవరైనా ఎలిమినేట్ కావచ్చు. అవినాష్కి టికెట్ టు ఫినాలే ఉంది కాబట్టి డైరెక్ట్గా పోయిన సీజన్ లాగా అర్జున్ అంబటికి తనకు ఓటు తక్కువ ఉన్నా, గౌతమ్ కృష్ణకి ఓట్లు ఎక్కువ ఉన్నా, అంబటి అర్జున్కి ఓటు తక్కువ ఉన్నా కానీ గౌతమ్ కృష్ణని ఎలిమినేట్ చేసారు. ఎందుకంటే టికెట్ టు ఫినాలే ఉంది కాబట్టి ఆయనకు ఓట్లతో సంబంధం లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోయాడు అని చెప్పారు. కానీ అదే లాజిక్ ఇక్కడ అప్లై చేస్తారని లేదు. అవినాష్కి సంబంధించిన ఫ్యాన్స్ అయినా, అవినాష్ని మెచ్చేటోళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఓట్లు వేసుకోరు, ఎందుకంటే అది సంబంధమే ఉండదు చెప్తున్నా. ఎందుకంటే ఒక సీజన్లో అవినాష్ సేవ్ అయినప్పుడు పక్కన వాళ్ళని కూడా సేవ్ చేసారు. ఎందుకంటే ఓట్ల పరంగా నువ్వు లీస్ట్లో ఉన్నావు, నీకు ఎవిక్షన్ ఫ్రీ పాస్ ద్వారా నువ్వు సేవ్ అయినావు, అండ్ పక్కన వాళ్ళు ఎలిమినేట్ కారు ఎందుకంటే వాళ్ళకి ఓట్లు ఉన్నాయి కదా అని చెప్పారు. అదే సేమ్ సినారియో సీజన్ 6లో రాజు పక్కన ఉన్నప్పుడు ఇక్కడ ఎలిమినేషన్లో నీకు తక్కువ ఓట్లు వచ్చినాయి, నువ్వు ఎవిక్షన్ ఫ్రీ పాస్ ద్వారా సేఫ్ అయినావు, కానీ నువ్వు సేవ్ అయినందుకు ఈ వారం ఎవరెవరు ఎలిమినేట్ కావాలి కాబట్టి నీ పక్కన ఉన్న అతను ఎలిమినేట్ అయ్యిండు అని చెప్పి రాజుని ఎలిమినేట్ చేశారు. అది చాలా దారుణంగా అన్ఫేరు. సో అట్లుంటాయి ఏదన్నా జరగచ్చు. గౌతమ్ కృష్ణకు పోయినసారి జరిగింది, ఈసారి రిపీట్ కావచ్చు కాకపోవచ్చు. కాబట్టి మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి 200% ఓటు వేసుకుంటే ఉంటారు, లేదంటే ఉండరు. ఇది ముచ్చట. ఈ ముచ్చట చెప్దామని ఈ వీడియో చేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ కొట్టిరా, కొట్టకపోతే ఇప్పుడైనా కొట్టుర్రి, పోయేటప్పుడైనా ఒక లైక్ కొట్టిపోయారు, ప్రయత్నం చేయరు. అండ్ ఎపిసోడ్ రివ్యూతో కలుద్దాం. అంతవరకు సెలవు, టాటా బై బై, నమస్తే, శుభ కేర్.